ధూళిపాల నరేంద్ర గారి జీవితం అందరికీ తెలిసిన ఒక పేపర్ లాంటిది. వారి సోదరుడు ధూళిపాల రవి గారితో మాకున్న సాన్నిహిత్యంతో మాకు 1991 నుంచి 92లో అప్పుడు నరేంద్ర గారు ఐఏఎస్ ప్రిపేర్ అవుతా హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అట్లాగే వాళ్ళ తండ్రి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంతో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటా ఉంది. తర్వాత రైతు సదస్సులో ఏ విధంగా ఆ రోజు ఆ సభా కార్యక్రమాలన్నీ ఇక్కడ దీని వెనకమాలే ఆ రోజున ఎన్టీఆర్ గారు రైతు సదస్సుగా ఆయన మొత్తం పర్యవేక్షణ చేసి తెల్లవారుజామున వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు భగవంతుడు సన్నిధిని చేరారు. ఆ తర్వాత వారి లెగసీని, వారి తండ్రి గారి ఆశయాల్ని, వారి తండ్రి గారిని నమ్మిన సిద్ధాంతాలని గత 30 సంవత్సరాలుగా ఏ విధంగా ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ప్రజలకి సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలి, అట్లాగే ఏ విధంగా ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్యాన్వాయిలు కుయ్యి అని మంటాలు ఇవన్నీ లేకుండా ఒక ఆదర్శంగా చాలా సింపుల్గా ప్రతి వారికి అందుబాటులో ఉంటూ నిరంతరం ఆయన ఒకటే చెప్తాడు, పని అవుతుంటే అవుతాయా, అది మన వల్ల కాదు అని ఒక నిమిషంలో తెలుస్తాడు. రేపు రా, ఎల్లుండి రా, సాయంత్రం రా ఇవన్నీ కాకుండా ఇది అవుద్దా లేదా, అయితే అవుద్దు లేకపోతే లేదు. చాలా మందికి కొంతమందికి ఆ విధంగా కష్టం కలగవచ్చు, కానీ అదే మంచి నిర్ణయం. భవిష్యత్తులో కొత్త తరంలో వచ్చిన నాయకులందరూ కూడా ఆయన దిశ నిర్దేశిస్తూ అందరినీ ఏ విధంగా విపక్షం గడగడలాడించారో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం దగ్గర నుంచి ధనయజ్ఞం దాకా పుస్తకాలు వేసే దగ్గర నుంచి అప్పుడున్న 2004 నుంచి 2014 దాకా, అట్లాగే 2019 నుంచి 2024 దాకా ఆయన ఎన్నో కేసులు పెట్టి చివరికి జైల్లో పెట్టినా కూడా ఎక్కడ బెండ్ కాకుండా వాళ్ళ తండ్రి గారి సిద్ధాంతాలను తీసుకెళ్తూ, అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారి లెగసీని కూడా కంటిన్యూ చేస్తూ పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి 30 సంవత్సరాల ఎమ్మెల్యేగా ప్రజలకి విశేషమైన సేవలు అందిస్తూ వివిధ కార్యక్రమాలు డీవీసీ ద్వారా కానివ్వండి, సంగం డైరీ ద్వారా కానివ్వండి, పశుదానాలు పంపిణీ చేయడంలో కానివ్వండి, ఆయన యొక్క తన శైలి ముద్ర వేసుకుంటూ ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజాసేవకుడిగా ఉంటూ ప్రతి పేదవాడి కష్టంలో ఆయన పాలు పంచుకుంటూ చేసిన సేవలు మన అందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయన 30 వసంతాలు దాని మీద ఏ విధంగా ఆయన రాజకీయాలు చేశారు, ఏ విధంగా ప్రతి పేదవాడికి ఆకలైనాడికి అన్నం పెట్టాడు అనేది కూడా మనం అందరం చూసాం. ఆ విధంగా రానున్న తరంలో వచ్చే భవిష్యత్తు రాజకీయ నాయకులు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు ఆయనకి ఆశీస్సులు ఇస్తూ ఆనందంగా సంతోషంగా ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పేదవాడికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించిన నా సహచర సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.